హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో జొన్నపిండితోటి హెల్తీగా టేస్టీగా 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ హెల్తీ అయిన టేస్టీ అయిన దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్నపిండి వేసుకోండి. ఈ జొన్నపిండి సూపర్ మార్కెట్లలో ప్యాకెట్ రూపంలో అవైలబుల్లో ఉంటాయండి. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలని చిన్నగా తరిగి వేసుకోండి. అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకుని కట్ చేసి వేసుకోండి. 1 కప్పు కొత్తిమీర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. 1 కప్పు జొన్నపిండికి 3 కప్పులు నీళ్లు పోసుకుంటే సరైన కన్సిస్టెన్సీలో పిండి రెడీ అవుతుంది. ముందు 1 కప్పు వేసి కలిపానండి. మళ్ళీ 2వ కప్పు 3వ కప్పు కూడా వేసుకుని ఈ విధంగా పిండి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఈ పిండిలోకి మీకు ఇష్టమైతే 1 కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. పూర్తిగా మీ ఆప్షనల్. నేను ఇక్కడైతే వేయటం లేదు. ఇలాగా మనము రవ్వ దోశకి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో ఇలా పిండి బ్యాటర్ని ఇలా కలుపుకోవాలి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మన ఛానల్లో మంచి హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. వీడియోని తప్పకుండా చూసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. లాస్ట్గా పిండి బ్యాటర్ని ఇలా రెడీ చేసుకున్నాక ఇందులోకి ఒక చిన్న గిన్నెతోటి వేసుకోండి. దోశలు చక్క పల్చగా మనకి రవ్వ దోశలాగా వస్తాయి. గరిటెతో కన్నా ఇలా గిన్నెతో వేసుకుంటేనే మీకు ఈజీగా చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పెనం బాగా హీట్ చేసుకోవాలండి. హైలో ఉండంగానే దోశని ఇలా రవ్వ దోశ కింద గిన్నెతోటి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రవ్వ దోశ కింద పల్చగా వేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే ఇంది మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒకవైపు టర్న్ అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన జొన్నపిండి దోశ రెడీ అయినట్టే. చాలా హెల్తీ అయిన టేస్టీ అయిన దోశలండి. షుగర్ పేషెంట్లకి ఏంటి, బరువు తగ్గాలన్న వారికి ఏంటి, ఈ హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మిగిలిన పిండిని కూడా దోశల కింద వేసుకోవడమేనండి. వేడిగా టమాటో చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ, ఊరగాయతో ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిండి వేసేటప్పుడు, దోశ వేసేటప్పుడు పిండిని కలుపుకుంటూ వేసుకోవాలండి. లేకపోతే పిండి అడిగికి చేరిగిపోయి మందంగా వచ్చేస్తుంది. మీకు పల్చగా రావాలంటే పిండిని కలుపుకుంటూ దోశను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ టేస్టీ అయిన దోశల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్తీ అయిన టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.